విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, Yes. లా ఆఫ్ అట్రాక్షన్ లో 786 కి ఉన్న పవర్ ఏంటిది అసలు? 786 అంటే అదృష్ట సంఖ్యలండి. అదృష్టం. ఓకే. ఎస్, మళ్ళీ ఏం తిరిగే లేదు. జీవితంలో ఎన్నో వీడియోలు చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, ఇంకోళ్ళు కూడా పెడతాను, ఒంగోలు కూడా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. 786 అంటే ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి అది వేరే విషయం. ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసినోడు ప్రతిరోజు క్రమ పద్ధతిలో ఈ సబ్జెక్ట్ని ఫాలో చేస్తూ ఉంటే వాడికి తెలియని శక్తి ఏర్పడుతుంది అని చెప్పాను. అవును. ప్రతిరోజు నువ్వు నిద్రలేసి 4 గంటలకు చేసుకుంటూ ఉంటే అదేంటి విశ్వశక్తి. చాలా మంది చూడండి, మీ ఇంటి దగ్గర కానీ, మీ ఇంటి చుట్టూ కానీ, మీ బంధువులు కానీ చూడండి, తెల్లవారుజామున లేచి పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క రవ్వ మెట్టు ఎదుగుతూనే ఉంటారు. ఉన్నట్టు ఉంటారు, బైక్ కొంటారు, కొన్నాళ్ళ తర్వాత కారు కొంటారు, తర్వాత చూస్తే పొలం కొంటారు, తర్వాత ఇల్లు, మంచి ఇల్లు కడతారు, మళ్ళీ వేరే దగ్గర ప్లాట్ తీస్తారు, అట్లా తీస్తా పోతుంటారు. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది అంటే, ఎలాగైనా మనం తీయాలి, ఎలాగైనా పోవాలి, ఎలాగైనా సంపాదించాలి, ఈ ఆలోచనలో తెల్లారుజామున లేచి పనులన్నీ పూర్తి చేసుకుని వాళ్ళ పనులకి అందరికన్నా ముందు పోతారు. అంటే ఇప్పుడు గాఢ నిద్రపోతాడు ఒకడు, ముందు లేచేస్తాడు ఒకడు, నువ్వు తెలివైన వాడు ఒకటి లేస్తాడు, ముందు లేచి వాడు పనులన్నీ తెల్లారుజామున పొద్దు సూర్యోదయానికి ముందు పనులన్నీ పూర్తి చేసుకునేస్తాడు. వాడు పనికి తెల్లారింది వాడు పనికి వెళ్తాడు. వీడు ఒకడు గాఢ నిద్రపోయేవాడు 6 గంటలకి తర్వాత లేచే అప్పుడు పోయి వాడు పనులు బాత్రూమ్ కార్యక్రమాలు ముగించుకునే లోపల వాడు ఎన్నో పనులు పూర్తి చేస్తుంటాడు. ఎవరా ముందు లేచాడే వాడు అక్కడ పని. అప్పుడు వ్యవసాయదారుడు అయినా సరే, ఒక ఆఫీస్ వర్క్ అయినా సరే, ఎక్కడికి పోవాలని వాడి పనులు ఎక్కడో దూసుకెళ్ళి ఉంటాడు, వాడు ముందు అడుగులో ఉంటాడు, వాడు ముందు పోతుంటాడు, వీడు వెనక పోవాల్సిందే. అందుకని ముందు లేయండి అంటాను. అది లేచేయడం వల్ల శక్తి ఏర్పడుతుంది, నీకు ఆ విశ్వశక్తి వస్తుంది. కాబట్టి ఈ సబ్జెక్టులో ప్రతిరోజు నిద్రలేసి క్రమ పద్ధతిలో ఏమేమి చేయాలని చాలా వీడియోలో చెప్పాను. అలా చేసుకుంటూ మిర్రర్ వరకు అర్థంలో మాట్లాడడం, నీ గురించి గొప్ప చెప్పడం, ఇలా చేయడం వల్ల నువ్వు చేస్తూ ధ్యానంలో చేసుకుంటూ ఉంటే నీకు ఒక శక్తి ఏర్పడుతుంది. నీకు తెలియకనే 786 అనేది నెంబర్లో కనిపించాలి, నీకే తెలియకూడదు. అచ్చా. నువ్వే ఎత్తకూడదు, ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఊహించబని లేదండి, ఊహిస్తే అది వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. సార్ నాకు 786 నెంబరు డబ్బులు వచ్చినందుకు డబ్బులకు విశ్వానికి కృతజ్ఞత అంటే నాకు వచ్చేసింది సార్ అంటే నువ్వు అనుకుంటూ వస్తుంది. అనుకోక ముందు ఇది చేసినప్పుడే నువ్వు ఊహించకముందే వచ్చేస్తాయి నీకు. నువ్వు అనుకుంటే జరుగుతుందని తెలిసి ఈ సబ్జెక్టు నువ్వేం చేస్తావు అంటే ఇలా వస్తుంది. అప్పుడు నీకు తెలియకనే పోతా ఉంటే నెంబర్స్ కనిపిస్తాయి. 786 అని వెహికల్ మీద కానీ, ఎక్కడైనా గోడల మీద కానీ, పేపర్ మీద కానీ, పిల్లలు రాసేది కానీ ఏదో ఒకటి రూపంలో కనిపిస్తూనే ఉంటుంది డైలీ. అంటే దాని అర్థం ఏంటంటే నీకు అదృష్టం స్టార్ట్ అవుతున్నది అని అర్థం. నీకు అదృష్టం పట్టబోతుంది అని అర్థం, పట్టేసింది అని అర్థం, నీకు ఇవ్వబోతుంది అని అర్థం, నువ్వు వేరే జీవితాన్ని, మంచి జీవితాన్ని అనుభవించబోతున్నావు అని అర్థం. ఆ నెంబర్ వచ్చినప్పుడు చాలామంది కాల్ చేస్తుంటారు నాకు, సార్ నాకు 786 వచ్చింది సార్, మీరు కొంటారా సార్? అసలు ఎక్కడన్నా చెప్పున్నాను అది ఆ విషయాలు. నిన్ను కూడా అడిగారండి, నిన్ను కూడా ఏం కొనాలయ్యా నేను 786 నెంబర్ నోట్ ఉంది సార్ నా దగ్గర 200 రూపీస్, దాన్ని కొనుక్కుంటారు సార్, ఎంతకు అమ్ముతావా? 150 రూపాయలకి అమ్ముతావా అని అడిగినాను. సార్ అది 200 సార్ అన్నాడు. అందుకే నువ్వు కొంటావా అన్నట్టు కొంటాను, 200 రూపాయల నోట్నే 150 రూపాయలు కొంటాను, ఇస్తావా నాను? ఇదేం సార్ ఇలా అడుగుతున్నారని. ఎవరు చెప్పారు నీకు కొంటారని? నేను ఎక్కడ చెప్పాను? ఆ నెంబర్స్ ప్రభావం ఏంది అని చెప్పాను. ఆ నెంబర్స్ వస్తున్నది అంటే నీకు అదృష్టం పట్టబోతుంది అని అర్థం. అర్థమైందా? అదృష్ట సంఖ్య అని అర్థం. అది అంటే డబ్బుని ఆకర్షించే గుణం ఉంది ఆ నెంబర్ కానీ అర్థం. ఆ నెంబర్స్ వచ్చినప్పుడు అంటే తెలియకుండా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు అనకముందు కూడా నువ్వు డబ్బులు ఏదైనా నీ చేతికి వచ్చినప్పుడు చూసినట్టు ఉంటాయి. నువ్వు అనుకో పనిలే ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఇలా చేసినప్పుడు ఉంటుంది. తర్వాత నువ్వు ఊహించినావంటే ఆటోమేటిక్ వస్తుంది. నాకు డబ్బు కావాలి, 786 నోట్ కావాలంటే వచ్చేస్తుంది. ఫీడ్బ్యాక్లో చూడండి, ప్రతి క్లాస్ ఫీడ్బ్యాక్లో ఉన్నాయి దాని గురించి. ఆ డబ్బునే ఏం చేస్తారంటే మీకు దగ్గరగా 786 వస్తే ఆకర్షించండి, కళ్ళకు అద్దుకోండి, ముద్దు పెట్టండి, ముద్దు పెట్టి ఎక్కువ నోట్స్ వచ్చి ఒక నోటు జోబులో పెట్టుకోండి. ఎనీ టైం ఒక నోటు జోబులో పెట్టండి, కొన్ని నోటు డబ్బులు పెట్టే దగ్గర పెట్టండి. వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు కదా, 786 నోటు ఉంటే గల్లాలో పెట్టుకోండి. చూడండి దాని ప్రవాహం ఎలా ఉంటుందని మీరే చెప్తారు తర్వాత. అది నెగిటివ్ ఉన్నవాడికి మాత్రం వర్తించదు. మరి చెప్పేశారు, సార్ నేను పెట్టుకోవచ్చా సార్, నేను ఏం పని చేసేది లేదు, నేను ఈ సబ్జెక్ట్ తెలియదు, నోటు వచ్చింది పెట్టవచ్చా సార్? నీకేం వర్తించదు. నీకు పాజిటివ్ ఉన్నవాడికి వర్తిస్తుంది. ప్రతిరోజు క్రమ పద్ధతులు ఇలా చేసుకుంటూ కానీ ఆ నోటు వచ్చిందంటే పెట్టినామంటే ధనాకర్షణ శక్తి ఏర్పడుతుంది అని చెప్తున్నాను. దానివల్ల డబ్బు లోటు ఉండదు, డబ్బును ఆకర్షిస్తూ ఉంటుంది. డబ్బు దగ్గర ఎప్పుడు లోటు లేకుండా మీరు డబ్బును అనుభవించవచ్చు, ఆ డబ్బు నాకు కాగితం వచ్చినప్పుడు. అందుకనేసి కానీ వీడియోలు చూసేసి డైరెక్ట్గా పోయేసి, సార్ నేను ఏమి చేసేది లేదు, నేను 786 కనిపించిందా, మళ్ళీ ఇతరుల దగ్గర నుంచి నువ్వు కొనుక్కోకూడదు. ఇతరుల దగ్గర డబ్బు ఇప్పుడు నేను ఇచ్చాను నీ దగ్గర 1000 రూపాయలు, దీన్ని మా ఇంటికాడ ఇయ్యలేక నా ఫ్రెండ్ దగ్గర అంటే దాంట్లో నుంచి నువ్వు ఎత్తుకోకూడదు. దానివల్ల నీకు ఒక్క ప్రయోజనం లేదు. నీకు తెలియకుండా అది కనబడాలి, నువ్వే చూడకూడదు దాన్ని.
నీ నోటు అయినప్పుడు నువ్వు చూడొచ్చు, నీ దగ్గరికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఒకసారి. వేరే వాడికి ఇచ్చినప్పుడు దాంతో నీకేం పని? అది వాడి దగ్గరికి పోతున్నది, నీ దగ్గరికి కాదు. అది దాన్ని ఎత్తుకున్నావు అంటే నీకేం రాదు అక్కడ. ఇలా ఎత్తుకున్నావు అది అనుకున్నప్పుడు రావాలి, నీ దగ్గరికి ఎత్తుకొని రావాలి. అప్పుడు జరుగుతుంది మిరాకిల్. డబ్బుకు లోటు ఉండదు ఆ ఇంట్లో, డబ్బుకి అనేది లోటు ఉండదండి. కాబట్టి 786 వస్తే ఎవరు కానీ వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేగాని సార్ 786 నోట్ వచ్చింది సార్ మీరు కొనుక్కుంటారు సార్ అని నాకు కాల్ చేయొద్దు. ఇక్కడ ఏం చెప్పాను దాన్ని వినండి. ఆ వీడియోని 50 సార్లు కాకపోతే 100 సార్లు కూడా వినండి. దాని ప్రకారం చేయండి. కానీ 786 ఎవరు కొనరు, మేము కొనం. అది కొనే డబ్బు కాదు. అది ఎవరు కొంటారంటారు వాళ్ళతో మాట్లాడండి, అంతేగాని నాకు కాల్ చేయకండి. ఓకే? ఆ నోటు వచ్చినప్పుడు ఇలా పెట్టుకోండి, డబ్బు దగ్గర పెట్టుకోండి, గలాలో పెట్టుకోండి, జోబులో పెట్టుకోండి. అదృష్టం స్టార్ట్ అయిపోతుంది. డబ్బుకు లోటు ఉండదు. పదే కనిపిస్తూ ఉండాలి, మళ్ళీ వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. ఎక్కువ డబ్బులు వచ్చిందంటే మళ్ళీ ఖర్చు పెట్టండి. 786 దాచకూడదు, మళ్ళీ ఎక్కువ పెట్టుకోకూడదు, నిల్వ ఉంచకూడదు. ఆమెకి బంధిస్తే మళ్ళీ ఒప్పుకోదు. ఆమెకి సంచలనం, బయట పోవాలి, ఆమె పోయేసి రావాలి, అప్పుడు ఇష్టపడుతుంది. డైలీ ఇలా చేయండి. మీకు 786 వస్తే అదృష్టం స్టార్ట్ అయినట్లు లెక్క. ఆ డబ్బునే పెట్టుకోండి, ఇలా దాచుకోండి, ఇలా పెట్టుకోండి. ప్రేమించండి, ఊహించండి, పొందబడుతుంది. ఓకేనా? డబ్బుకు లోటు లేకుండా జీవించవచ్చు. ఓకే? ఈరోజు అప్రిమేషన్. నేను క్రమం తప్పకుండా నా అలవాట్లను మార్చుకొని నాకు 786 వచ్చినప్పటి నుంచి నాకు అదృష్టం కలిసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విశ్వమణి బాబు గారు 369 నెంబర్ అని ఉంటుంది కదా, ఆ నెంబర్ కి ఉన్న పవర్ ఏంటిది? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే 369 నికోలా టెక్స్ట్ లో కనిపెట్టాడు. 1 నుంచి 9 10 దాకా నెంబర్స్ ఉన్నాయి కదా. అవును, ఉన్నాయి. అతను అనుకున్నాడంట, సైంటిస్ట్ కదా ఆయన. ఈ నెంబర్ ఏంది 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఏంది? తర్వాత 1 పక్కన 8 సున్నాలు పెట్టినా వేలు పక్కన లక్షల పక్కన కోట్లు పోతుంది, 2 పక్కన ఏం పెడితే అది ఆ సంఖ్యలో పోతుంది. అది ఓకే. ఈ నెంబర్ ప్రభావం ఏంది, దీని పరిస్థితి ఏంది అని దాన్ని ఆలోచించాడు. 1లో సంకల్పం ఏంది, దీంట్లో శక్తి ఏంది అని నిరూపించడానికి ఒకదానితో 1ని తీసుకొని దాని గుండా పనులు చేస్తే ఏం జరగలే, దాన్ని పక్కన పెట్టాడు. 2 నెంబర్ తీసుకున్నాడు, దాని గుండా పనులు చేస్తే దానివల్ల ఏం జరగలే, దాన్ని పక్కన పెట్టేశాడు. 3 నెంబర్ తీసుకున్నాడు, దానివల్ల అంటే ఆయన ప్లేట్ కడిగిన కూడా 3 సార్లు కడతాడంట. నెంబర్ ఎక్కడైనా రూమ్ తీసుకున్నా కూడా 3 లేకపోతే 6 లేకపోతే 9 అంటే అటువంటి సంఖ్యలు తీసుకుంటాడు. దాంట్లో శక్తి ఉంది అని తెలుసుకున్నాడు, ప్రభావం ఉంది అని. 3 సార్లు పనిచేస్తే అద్భుతంగా జరుగుతున్నాయంట. అంటే ఆ విధంగా చేయడం, 3తో చేయడం వల్ల, 3ని ఉపయోగించడం వల్ల, 3 అనే నెంబర్ని ఉపయోగించడం వల్ల పనులు జరుగుతున్నది. దాన్ని పక్కన తీసుకున్నాడు, మిగతా పక్కన పెట్టాడు. 4 చేసినాడు, 5 చేశాడు, 6 పనులు జరుగుతున్నాయి, దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ 7 8 9 తీసుకున్నాడు, అద్భుతంగా జరుగుతున్నది. 9 సార్లు ఏది చేసినా, 9తో నెంబర్ ఉపయోగించి ఏది చేసినా జరుగుతున్నది. అంటే 3ని 6ని మేపగలిగే గుణం 9కి ఉంది, దీనికన్నా పవర్ ఎక్కువ ఉంది. ఈ 3ని బయట తీశాడు. అంటే ఈ 369కి పవర్ ఉంది అని తెలుసుకున్నాడు. ఆయన ఎక్కడికి పోయినా, రూమ్ తీసుకున్నా, మొహం గడిగినా, ప్లేట్ గడిగినా అంటే అలా వాడతాడంట ఆయన. అంటే ఆయన గురించి తెలుసుకున్నాను, మా గురువు చెప్తే నేను తెలుసుకున్నాను. ఎవడు కానీ పుట్టుకుతో రాలా, ఏ విద్య రాదు. టీచర్ ఎలా అయ్యాడు, ఒక లెక్చరర్ కలెక్టర్ ఎలా అయ్యాడు, అంతా చదువు వేరే గురువుల దగ్గర నేర్చుకుని పైకి పోయిన వాళ్ళమే. నేను తిరిగాను, నా గురువులు చెప్తే నేర్చుకున్నాను, దాన్ని నేను చెప్తున్నాను అనమాట. అర్థమైందా? కాబట్టి 369 వాడాలంటే ఏం చేయాలంటే 3 కోరికలు తీసుకోవాలి. ఏ కోరికైనా ఉన్నాయి పర్లేదు, 3 కోరికలు తీసుకోండి. అది ఎలా ఉండాలంటే బలంగా ఉండకూడదు, పెద్ద కోరికలు ఉండకూడదు. ఈ టెక్నిక్ పవర్ ఏంటి, చిన్న చిన్న విషయాలకు వాడండి. ఫస్ట్ ఒక 3 కోరికలు. అంటే 3 అంటే ఏంది, ఇప్పుడు నా కుమారుడు చాలా సులభంగా ఫస్ట్ క్లాసులో ఈ సంవత్సరం పాస్ అయినందుకు డబ్బులకి విశ్వానికి లేకపోతే విశ్వానికి చాలా చాలా ఒక కోరిక అనుకో. నేను ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా డబ్బుతో ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు 2 కోరిక. 3 కోరిక, నేను నా భార్య పిల్లలు ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ఐకమత్యంగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. అంటే 3 కోరికలు తీసుకోమన్నా. అంటే దాని పవర్ ప్రభావం ఏంది, 3 అనే నెంబర్ ఉపయోగించాం. 3 కోరికలు, 3 పని అయిపోయింది. ఇంకా 6. ఈ ఒక్కొక్క కోరికని అర్థంలో నిలబడి మీరు 6 సార్లు చెప్పండి. ఒక్కొక్క కోరికని ఎన్నిసార్లు చెప్పాలి? 6 సార్లు చెప్పాలి. ఒక్కొక్క కోరికని చెప్పండి, నిదానంగా నవ్వుతూ చెప్పాలి. అర్థంలో పోయి ఏదో చదివినామంటే చదివితే ఇన్నర్ మైండ్ ఒప్పుకోదు. అక్కడ ఏం చేస్తున్నారు నువ్వు, ఏంద్ర ఇది అంటది. అంటే ఐఎమ్ రిచ్, ఇప్పుడు నీట్నెస్గా లేకుండా పోయి అర్థంలో నిలబడి ఐఎమ్ రిచ్ అంటే నీ మొహం కదా అంటది. అంటే గలీజ్గా నిలబడుకుని ఐఎమ్ రిచ్ అన్నామంటే ఏంది నీ మొహం రిచ్ కదా, రిచ్ ఇలా ఉంటాడా? ఇన్నర్ మైండ్ మాట్లాడుతుందండి, పలకతుంది, నాకు ప్రతిదీ ఆన్సర్ ఇస్తుంది. అది ఎప్పుడు ఈ సబ్జెక్ట్ని బలంగా పట్టుకుంటే ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది, వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. నాకు నేను అందంగా తయారైపోయి ఐఎమ్ రిచ్ అని అంటే నువ్వు రిచ్చారా, కానీరా అంటది. కానీ అని నా మైండ్ తెలియజేస్తూ ఉంటుంది, ఇంకా చెప్పమంటది, ఆనందపడుతుంది. కాబట్టి 6 సార్లు ఒక్కొక్క కోరికని అర్థంలో చెప్పండి, నిదానంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. తర్వాత కూర్చొని చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఇప్పుడు సార్ మాకు చదువు లేదు కదా అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ చెప్తాను. అంటే కూర్చొని ధ్యానంలో ఆ పేపర్ రాశారు కదా, ఆ పేపర్ మొదలు పెట్టుకొని ఈ 3 కోరికలు నెరవేరిపోయినట్టు ఊహించండి. నీ కొడుకు పాస్ అయినట్టు,
డబ్బులు ప్రతిరోజు డబ్బుతో ఉన్నట్టు లేకపోతే కుటుంబం ఐక్యతో ఉన్నందుకు రాసావు కదా, 3 కోరికలు ఏం రాసావు అవన్నీ జరిగినట్టు ఇక్కడ ఊహించుకో. ఊహించుకునేసి లేచి నీ ఆ పేపర్ ఎత్తి ఒక దగ్గర పెట్టి, అంటే చించకూడదు ఎక్కడ, పిల్లకాయలు చించకుండా పెట్టుకోండి. ఇలా 21 రోజులు చేయాలి. క్రమం తప్పకుండా ఒకే టైం ఫాలో చేయాలి. డైలీ 4 గంటలకు స్టార్ట్ చేసినామంటే 4 గంటల నుంచి కంటిన్యూ అయిపోవాలి. ఆ విధంగా 21 రోజులు చేయాలి. చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గర రాసుకోండి, ఏం పర్వాలేదు, పేపర్ మీద రాయించుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, 3 కోరికలు రాసుకొని దాని అర్థంలో 6 సార్లు చెప్పడం మీకు తెలుసు కదా నోట్లో. అవి ఏంది అని రాసుకొని కొన్ని చెప్పే కోరిక కదా రాస్తారు, చెప్పేసి ధ్యానంలో ఊహించుకో. ఇలా 21 రోజులు చెయ్యి. 21 రోజుల లోపల జరిగిపోతుంది మిరాకిల్. కావాలంటే అనంతపూర్ ఫీడ్బ్యాక్ ఒకటి ఎత్తుకో. ఎగ్జాంపుల్కి నా క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. ఈ క్లాసులు ఉన్నాయి కదా, ఆ అనంతపూర్లో ఎత్తుకో. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఆ 369తో జోడించాడు వ్యవసాయదారుడు ఒకటి. ఆ మిరపకాయలు ఎలా పండాయి, వాళ్ళ కొడుకు ఎలా పాస్ అయ్యాడు, వాళ్ళకి ఎలా డబ్బులు వచ్చాయి అది చెప్తున్నాడు చూడండి. ఆకలితో వచ్చాడంట ఫస్ట్, అలివి లేని ఆకలితో వచ్చాడంట. రెండోసారి వచ్చినప్పుడు ఒక రవ్వ తీరినట్టు వచ్చినాడంట. మూడోసారి ఒక స్థాయిలో నిలిచిపోయినాడంట. పోయి మూడోసారి క్లాస్కి వచ్చే లోపల ఒక స్థాయికి వెళ్ళిపోయినాడంట. అంత ఈ గురువు గారు మహిమ అని చెప్పినట్టు చేశాను. ఈరోజు అద్భుతంగా ఉన్నాను, ఇచ్చే స్థాయిలో ఉన్నాను, ఇతరులకి ఇచ్చే స్థాయిలో ఉన్నానని ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఎంత ఆనందం ఒక వ్యవసాయదారుడు చెప్తుంటే, అదే వ్యవసాయదారుడు ఇంకొక వ్యవసాయదారుడు అదే అనంతపూర్లో ఏం చెప్తున్నాడు, బెంగళూరులో ఒక వ్యవసాయదారుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఎవరికైనా వర్తిస్తుందండి ఇది, ఒకరు కాదు. అందరూ చదువు ఉన్నా లేకపోయినా, పేదవాడు, నిరుపేద, ధనవంతుడు, కోటీశ్వరుడు, మిడిల్ అయినా ఎవరైనా చేసుకునేది మైండ్ని వాడుకునేది అండి. ఈ లాపాట్రక్స్లో నిన్ను నమ్మి నీ మైండ్ని పని చెప్పాయా చేసి పెడుతుంది, నీ సేవ కూడా అవుతుంది. ఇలా 21 రోజులు చదువు లేని వాళ్ళు చేయాలి, చదువు ఉన్న వాళ్ళు చేయాలి. 21 రోజుల లోపలన్నా జరిగిపోతుంది, తర్వాత అయినా జరుగుతుంది. నీ మైండ్ సంకల్ప బలంగా ఉండే తొందరగా జరుగుతుంది, లేదంటే కొంచెం లేట్గా జరుగుతుంది. జరిగినట్టే ఊహిస్తూ ఉండాలి మీరు. మళ్ళీ జరగలేదని ఎక్కడ నెగిటివ్ రిలీజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్ నేను 369 ద్వారా 3 కోరికలు రాసి ఆ కోరికలు నేను చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.